డబ్బులు పడేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈకేవైసీ అనేది ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ నెంబర్ మారినా, ఆధార్ కార్డ్ నెంబర్ మారినా, లేకపోతే ఇతరితర ఏ ఒక్క మరి లబ్ధిదారులకు సంబంధించి మరి ఈ పీఎం కిసాన్కి సంబంధించి మరి పోర్టల్లో మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొంతమంది ఆధార్ కార్డులో కొన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు అంటే మొబైల్ నెంబర్ కావచ్చు, లేకపోతే పేరు మార్చి కావచ్చు, ఫోటో మార్పు కావచ్చు, ఇట్లా కొన్ని అప్డేట్స్ చేస్తూ ఉంటారు. ఆధార్లో కావచ్చు, లేకపోతే ఇట్లా బ్యాంకులో కొన్ని మార్పులు చేస్తుంటారు. సో అటువంటి టైంలో ఖచ్చితంగా ఈకేవైసీ అనేటువంటిది అప్డేట్ చేసుకోవాలి. ఆ యొక్క పీఎం కిసాన్ పోర్టల్లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే మనం ఫాలో అవుతూ అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మరి ప్రధాని మోదీ అయితే రైతులకు శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే నిధులు శనివారం రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. 23వ విడతలో భాగంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాలో ఈ యొక్క మరి పీఎం కిసాన్ నిధులు అయితే జమ కాబోతున్నాయి. ప్రధానంగా ఏదైతే 9.44 కోట్ల మంది రైతుల ఖాతాలో 18,880 కోట్ల రూపాయలు బదిలీ కానున్నాయి. బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్కు సంబంధించినంత వరకు సీఎం ఫసల్ యోజన సహా కొన్ని వ్యవసాయ పథకాలని కూడా ప్రారంభించున్నారు. ఇక 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద ఇంతవరకు 4.46 లక్షల కోట్లను రైతులకు అందజేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఇక ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అంటే ఏదైతే పీఎం వీబీఆర్వై కింద లబ్ధిదారులకు శుక్రవారం ప్రోత్సాహక నిధులను అందజేయనున్నారు. 15 లక్షల మంది లబ్ధిదారులకు 2,400 కోట్లను బదిలీ చేస్తారు. ఇక విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ వీటిని అందజేస్తారని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఉద్యోగాలు పొందిన యువకులు లబ్ధి పొందిన యజమానులతో ప్రధాని ముచ్చటిస్తారు. దేశవ్యాప్తంగా 200 పారిశ్రామిక వాడల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ వంటి 10 కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరి ఏదేమైనప్పటికీ ప్రధాని మోదీ 23వ విడతలో మరి పీఎం కిసాన్ నిధులను జమ చేయడం రైతుల కళ్ళల్లో కొంత ఆనందం అయితే వ్యక్తమవుతుంది. అయితే లబ్ధిదారులు ఈకేవైసీని పూర్తి చేయాలని చెప్తున్నారు. అప్పుడే ఈ డబ్బులు అకౌంట్లో పడతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అంటే 3 వాయిదాల్లో వాయిదాకు 2,000 చొప్పున మరి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానంలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు, రోజువారీ వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయ పరికరాలు, ముడిసరుకులు ఇలా రైతులకు ఏదో ఒక విధంగా ఈ పీఎం కిసాన్ డబ్బులు ఉపయోగిస్తున్నాయి. అయితే 2026 మార్చి 13న గహాతీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ 22వ విడత డబ్బులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతులు 3 రకాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లో ఓటీపీ ఆధారిత ఈకేవైసీ, కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఈకేవైసీ, మొబైల్ యాప్లో ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక 2026 జూన్ 30 లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం గడువు విధించింది. గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు రాబోయే విడత పీఎం కిసాన్ డబ్బులు పడకపోవచ్చు అని కూడా చెప్తుంది. రైట్, ఒకసారి ఈ పీఎం కిసాన్కి సంబంధించి మనం డీప్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, పీఎం కిసాన్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే పీఎం కిసాన్కి సంబంధించి ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు 23వ విడత జూన్ 20వ తారీఖు అంటే రేపే. సో 23వ విడత జూన్ 20వ తారీఖు శనివారం రోజు రైతుల ఖాతాలో పడబోతున్నాయి. ప్రతి 4 నెలలకు ఒకసారి 4 × 12, సో 4 × 3 12 అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఏడాదికి 3 సార్లు మరి రైతు భరోసా కింద 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు రైతుల ఖాతాలో పడతాయి. ఏమంటున్నాం మనము? 3 విడతలు అంటే సంవత్సరానికి 3 విడతల్లో 4 నెలలకు ఒక్కసారి రైతన్నల ఖాతాలో 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు మరి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు పీఎం కిసాన్ డబ్బులు పడతాయి. సో యాస్టీస్గా అట్లా 23 విడతలుగా రైతుల ఖాతాలో మరి ఈ పీఎం కిసాన్ డబ్బులు పడుతూ వస్తున్నాయి. అట్లనే ఇప్పుడు జూన్కు సంబంధించినటువంటి
ఆ 23వ విడత డబ్బులు 2,000 రూపాయలు రైతన్నల ఖాతాలో పడబోతున్నాయి. సో ఈ 2,000 రూపాయలు రైతన్న ఖాతాలో పడాలంటే